నిన్నటి కేబినెట్ సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇది తెలంగాణ వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చర్చనీయాంశాలే. అందులో తెలంగాణ రాష్ట్ర గీతం నుంచి తెలంగాణ తల్లి ఎంబ్లం విషయంలోనూ ఈ విషయాల్లో మార్పులు చేయబోతున్నామని ప్రభుత్వం చెప్తున్నది. రేవంత్ రెడ్డి నిన్నటి క్యాబినెట్ డెసిషన్లో వారున్నది. అదే జై జై హే తెలంగాణ అనేది రాష్ట్ర అధికారిక గీతంగా క్యాబినెట్ ఆమోదం అనే విషయం. తర్వాత ప్రజాకాంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహన రిజిస్ట్రేషన్లో టీఎస్కు బదులు టీజీ, ఇవి ప్రధానంగా తీసుకున్న నిర్ణయాలు. మరి మార్పు ఏమిటి? ఈ మార్పు వెనుకున్న మతలబు ఏమిటి? మనకు 1995-96లో మలివిడత తెలంగాణ ఉద్యమం ప్రారంభమైతే 2001లో టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత దానికి రాజకీయ పార్టీ మద్దతు దొరికింది. ఈ మద్దతు ఆధారంగా కేసీఆర్ సెంట్రిక్గా రాజకీయ సమీకరణలు చాలా బలంగా జరిగినాయి. ఎన్నికలు, ఉప ఎన్నికలు, ప్రజలను సమీకరించడం, వీటికి వాహకాలుగా ఉపయోగపడింది. తెలంగాణ భావనను నిలబెట్టింది ఈ అంశాలు. తెలంగాణ తల్లి, జాతీయ గీతము తెలంగాణ ఉద్యమంలో పాడింది. ఈ తెలంగాణ బోర్డుల మార్పిడి ఉద్యమం కూడా జరిగింది. పార్లమెంట్లో బిల్లుకు సందర్భంగా 2011, 2010, 12లో ఆనాడున్న జేఏసీ, టీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణ ఇక నుంచి టీజీ అని బోర్డుల మీద రాస్తామని. ఇవాళ పాత మనం 10 ఏళ్ల కిందవి పేపర్ కటింగ్ చూస్తే కనుక ఆనాడున్న ఈ అంశాలను కనబడతాయి. పిల్లలు ప్రార్థన సమయాల్లో మా తెలుగు తల్లికి మల్లెపూ దండ కాకుండా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే ఈ దాన్ని రాష్ట్రగీతంగా ఉంటుందని ఆనాడు ఉద్యమం అంతా పాడింది. ఆ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది అధికారిక గీతంగా కాలేదు. ఈ కానప్పుడు దాని మీద అసెంబ్లీలో చర్చ వచ్చినప్పుడు ఇంకా అధికారిక గీతం లేదు కాబట్టి వచ్చినప్పుడు దాని గురించి చర్చిద్దామని చెప్పి ప్రభుత్వం చెప్పినట్లు మీడియాలు దానికి సంబంధించిన వార్తలు కూడా వచ్చినాయి. ఈ మార్పు ఒకటి, అంటే ఉద్యమ సమయంలో ఉన్న ఒక నినాదాన్ని, ఒక అంశాన్ని బలంగా తీసుకోవడం. ఆనాడు తెలంగాణ టీజీ అని రాసేవారు. తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం అని, టీజీ రాష్ట్రానికి స్వాగతం అని. ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కూడా ఏపీ ఉన్న దగ్గర టీజీ అని రాసిండ్రు. ఇది టీఎస్, ఇప్పుడు వాహన రిజిస్ట్రేషన్లలో టీఎస్ కాకుండా టీజీ ఉండాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ తల్లి ఓ మొక్కజొన్న కంకి, తెలంగాణ నేటివిటీ, ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని కదిలించే మాటలు తెలుగు తల్లి, తెలంగాణ తల్లి వేరువేరని. అప్పుడు సీమాంధ్రం నుంచి వచ్చే తెలుగు తల్లి ఒకటే, తెలంగాణ తల్లి ఏమిటి, భాష అంతా ఒకటే కాబట్టి తెలుగు వారందరి తల్లి ఒకరని. సీమాంధ్ర ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమం ఆనాడు చెప్పింది తెలంగాణ తల్లి వేరు, మీ తెలుగు వేరు, మా తెలుగు వేరు. సవతల్లి ప్రేమ తెలుగు అక్కడ సీమాంధ్ర వారు తమపైన చూయించారని ఆనాడును తెలంగాణ ఉద్యమ నాయకత్వం చెప్పింది. అందుకే తెలంగాణ ప్రజలను సమీకరించేందుకోసమై, తెలంగాణ ప్రజల్లో తామంతా ఒకటే అనే భావన కలిగించేందుకోసమై తెలంగాణ తల్లి విగ్రహం వచ్చింది. ఇక్కడ ఈ తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా తెలంగాణ నేటివిటీ ఉండేలా మార్పులు చేస్తామని ఈ ప్రభుత్వం అంటున్నది. మరి నేటివిటీలో ఉండే మార్పులు వ్యవసాయ సంబంధమైన వాటిల్లో మార్పులు, గ్రామీణ నేపథ్యాన్ని తీసుకుంటారా, ఏం తీసుకుంటారో తెలియదు, అదొక అంశం. రెండోది, ఈ రాజముద్రలో కూడా మార్పులు తీసుకొస్తామని, అంటే ప్రభుత్వము వాటిల్లో కూడా ఎంబ్లంలో కూడా మార్పులు తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఉద్యమ స్ఫూర్తి ఉట్టిపడేలా తెలంగాణ తల్లి రూపం, గేయం, చిహ్నం, వాహనాల నెంబర్ ప్లేట్లపై ఇక టీజీ, ఇవి వారు చెప్పింది. అంటే ఇందులో గతకాలపు చిహ్నాలు ఏవైతే ఉన్నాయో, ఈ చిహ్నాలకు సంబంధించిన ముద్రలు ఏమున్నా అవి రాజుల కాలానికి సంబంధించినవి కాబట్టి అవి ఉండకుండా ప్రజాప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు అందులో ఉండేలా, తెలంగాణ ఆత్మగౌరవం కనిపించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుంది అని వారు అన్నారు. అందులో ఏ అంశాలు ఉంటాయో చూడాలి. అంటే గత ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలను ప్రధానంగా ప్రజలను ప్రభావితం చేసేవి. ఓ 10 సంవత్సరాల కింద తెలంగాణ ఉద్యమ సందర్భంలో చర్చకు వచ్చిన అంశాలు ఇవాళ మళ్ళీ తెరపైకి తీసుకుని వచ్చి సమాజం ముందు పెడుతున్నారు. అంటే ఇది ప్రజలను ప్రభావితం చేసే సున్నితమైన అంశాలు ఉంటాయి. అందులో కులము, ప్రాంతము ప్రధానమైన అంశాలు. ఇందులో ఒక ప్రాంతానికి సంబంధించిన ఉద్యమం, అది ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం, కోట్లాది మంది ప్రజలను కదిలించిన అంశాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవి ఈ గడిచిన 10 ఏళ్ల కాలంలో ఉన్నప్పటికీ కూడా ఉన్న వాటిని 2-3 మార్పులు చేయడము,
కొత్తగా గేయాన్ని తీసుకొని రావడము, చిహ్నంలో మార్పులు చేయడము, ఈ విషయాలు మరొకసారి తెలంగాణ సమాజాన్ని చరిత్రలోకి వెనక్కి తీసుకెళ్లడము. రేవంత్ రెడ్డి తీసుకున్న చాలా సంచలనాత్మక నిర్ణయాలలో ఇవి ఉన్న కారణంగా ప్రజల దృష్టి మరొకసారి వెనక్కి వెళ్ళి ఈ ప్రభుత్వం వైపు చూసుకునేలా చేస్తూ ఉన్నారు. ఇది బహుశా మరి చాలామంది వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చేస్తున్నారా, లేకపోతే కనుక ఇవి బాగలేవు కాబట్టి మార్చాలని వారు అనుకున్నారా తెలియదు. కానీ మొత్తానికైతే ఈ మార్పులు గత ప్రభుత్వం పట్టించుకోని విషయాలను లేదా తీసుకున్న విషయాల్లో మార్పులు చేస్తూ మరో రూపంలో మరింత తమ ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రభుత్వం వెళ్తున్నట్టు వీటిని బట్టి మనకు స్పష్టమవుతున్నది.